తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతర్జాతీయ పర్యాటకులను రాష్ట్రానికి రప్పించేందుకు బతుకమ్మ పండుగ ప్రచారం, టూరిజం పాలసీ ఉంటుందన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగీతమన్నారు మంత్రి జూపల్లి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈసారి బతుకమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. పూలతో పూజించే ఒకే ఒక పండుగ బతుకమ్మ అన్నారు మంత్రి కొండ సురేఖ. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో అత్యంత గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అన్నారు మంత్రి సీతక్క. పూలతో పాటు చెరువుల్ని కూడా పూజించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ బతుకమ్మ పండుగ, పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మగీతం. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేటువంటి సంబరాలు. ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో పూల పరిమళల్లా నిలిచేలా ఉత్సవాన్ని ఏర్పరిచే ప్రయత్నం. కార్నివాల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసింది. అది సక్సెస్ అయింది. అది టూరిజం ప్రమోషన్, ఆ దేశం యొక్క కల్చర్ను ప్రమోట్ చేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ బతుకమ్మ పండుగను కూడా ఒక కార్నివాల్ లాగా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా, యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ 21 నుంచి 29 తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల్లో కూడా, ప్రతి కళాశాల కూడా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేసిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే హైదరాబాద్తో పాటుగా జిల్లాల్లో కూడా ఈ యొక్క బతుకమ్మ వర్క్షాపులు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. టు మేక్ ఇట్ మోర్ గ్రాండ్యూర్, టు మేక్ ఇట్ మోర్ ఇన్ ఎ బిగ్గర్ వే. సో మీ అందరూ సహకారం అందిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. అట్లాగే దీని తర్వాత తదనంతరం టూరిజం ప్రమోషన్లో కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూలతో పూజిస్తాం, కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ, ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం. మరి గతంలో విదేశాల్లో కొంత వాళ్ళు ఇట్లాంటి పండుగలు మానుకున్నా కూడా ఇప్పుడు మనకంటే ఎక్కువగా విదేశాల్లోనే ఈ పండుగలను చాలా పద్ధతిగా జరుపుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, దేశ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని, ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది. ఇది పూల పండుగ. పూలను పూజించడంతో పాటు పూల ద్వారా చెరువులను కూడా పూజించుకునేటువంటి పండుగ. పూర్వంలో మన వాళ్ళందరూ ఎక్కువ వ్యవసాయము పూర్తిగా మరి చెరువుల కిందనే జరిగేది. కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడం, చెరువులను పూజించుకోవడం, చెరువు కట్టల మీద ఆటపాటల సంబరాలు ఎంతో అంబరాన్ని అంటేటువంటి సంబరాలు. కానీ రోజు రోజుకు మానవ జీవన పరిణామంలో వచ్చేటువంటి మార్పులతో అది కొంత పక్కకు పోయే పరిస్థితి వచ్చినా, కానీ అంతిమంగా మళ్ళీ ఇప్పుడు మీడియా కానీ లేదా మన పూర్వీకులు చెప్పేటువంటి కథల ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మన పండుగలను, మన ఆచారాలను పోగొట్టుకోకూడదనేటువంటి ఆలోచన కూడా నేటి తరంలో రావడం శుభ పరిణామం. కాబట్టి మనం ఎంత ఎత్తు ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు, మరి మన ఇంట్లో మనం పూజించుకొని మన పెద్దలకు పెద్దల పండుగ అంటారు, ఇట్లాంటివన్నీ కూడా మనకు దసరాతోటి, బతుకమ్మతోటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక గొప్ప సంపద. ఇదే అసలైన సంపద, ఆస్తి అంతస్తు కాదు. ఈ ఆట పాట, సంస్కృతి, సాంప్రదాయాలు,
మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద ఏదైనా ఉందంటే ఈ బతుకమ్మ